జల్దీ జల్దీ. అయ్యో రే రౌడీస్, రే 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 రౌడీ బాయ్స్ ఆగండ్రా చెప్పేది వినండ్రా. ఫైట్ క్యాన్సిల్. ఇచ్చిన 10,000కి చపాతీ పిండి కొరుకుని ఇళ్లకు వెళ్ళిపోండి. నో డిష్యూ. ఏంట్రా ఏదో నెల్లూరు మెస్ లో పప్పానంలో ఒక నెయ్యి కావాలన్నట్టు నెయ్యి అంటారు. ఫైట్ క్యాన్సల్. వాపస్ జావో. పైసలు తీసుకున్నాం, ఖచ్చితంగా ఆగండ్రా ఒక్క నిమిషం ఆగండ్రా. హలో, ఆ గోర్ఖా రౌడీని ఆపేసావా? వీళ్ళు మరీ నిజాయితీ గల రౌడీలో ఉన్నారా? తీసుకున్న దాన్ని కొట్టకుండా వెళ్ళరట్రా. ఇప్పుడు ఏం చెప్తాను? ఏ బేలో ఫోన్ వాళ్ళకి ఇవ్వు. ఒక్క నిమిషం, ఇదిగో అచ్చా సాబ్, ఓకే సాబ్, ఠీక్ హై సాబ్. రే పెద్ద లాయర్ని, నేను చెప్పింది విన్ని రౌడీ బాయ్స్. నువ్వు చెప్పగానే ఠీకే అనేసారు. ఎందుకు రా వెపన్స్ తీస్తున్నారు? ముझे समझ गया. अब शुरू कर. I'm so sorry. పర్లేదు, మీకేం కాలేదుగా? నాకేం కాలేదండి. సరే, జాగ్రత్త. ఆ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అంతంగానే ఉంది. But I'm so sorry. ఈ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది రెడ్ కాదమ్మా, నా బ్లడ్. వదిన మనసులోకి అన్నయ్య దూరాలంటే అంతకంటే ముందు వదిన గారి ఇంట్లోకి మనందరం దూరాలి. అందుకు దేవుడే దారి చూపించాలి. దేవుడు వచ్చి దారి చూపి, రే దేవుడు దారి చూపించడం కాదురా, మనతో కూడానే వస్తాడు. మీ అన్నయ్యకి సెటప్ చేసేలోగా బుగ్గకోకే వీడి తండ్రి అయిపోయేలాగా ఉన్నాడు రా. మీరేంటి ఇక్కడ? ఎవరు మీరు? ఏం కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అడుగుతున్నారుగా, మళ్ళీ పెట్టండి రా. నమస్కారం అండి. ఎవరని అడిగానండి? మేం పక్కింటి వాళ్ళు. అదెందుకురా రొమ్మిర్చుకుంటూ చెప్పడం? బ్యాకెళ్ళు వీరేంద్ర గారి బ్రదర్స్ అండి. ఈ విగ్రహాన్ని మీరు రెడీ చేసి ఇవ్వాలి. నో నో నో, ఇవన్నీ మేము చేయటం లేదు. గుళ్ళో వాటినే సరి చేస్తాం. ఇవి మా వల్ల కాదు, మీరు వెళ్ళొచ్చు. ఆడ్డం తెలియని చిలక కాళ్ళకి గజ్జిల్లేవు. ముందు ఇక్కడ నుంచుకోండి. ఆగండి మేడం, గుడైనా ఇల్లైనా శిల్పమే దేవుడే. నేను రెడీ చేసిస్తాను. గర్ల్స్, మీరు లోపలికి రండి. టైం 6:30 అయింది. అదేలాగండి, వాచ్ చూడకుండా ఆకాశం చూసి టైం చెప్తున్నారు. వీడు ఆకాశాన్ని చూసి చెప్పట్లేదండి, అన్నయ్యని చూసి చెప్తున్నాడు. అన్నయ్య రాత్రి ఏం చెండాలని నాకు పట్టించారా? ఏం చేసినా మొత్తం దిగనంటోంది. అన్నా, నువ్వు అట్టాగే కదలకుండా కూర్చో. సూర్యకిరణాలు సురుక్కుని తగిలితే మొత్తం గమ్మని దిగిపో. ఏం చేస్తున్నారండి ఆయన? ధ్యానం, ఏకాగ్రతగా ధ్యానం. మొత్తం 6 చక్రాలను తీసుకొచ్చి ఒకే వరుసలో నిలబెడతారు చూడండి. 7 చక్రాలే కదా, 6 అంటున్నారు. ఓ చక్రం పంచిరేసుకోవడానికి వెళ్ళిందండి కదరా. ఎంతసేపు చేస్తారు? నైట్ ఎన్ని రౌండ్లు కొడితే అన్ని రౌండ్లు చేస్తారు. రౌండ్లా? అదే అదే లేదండి, మా ఊరి గుళ్ళో ఎన్ని రౌండ్లు ప్రదర్శన చేస్తాడో అది చెప్తున్నాడు. నైట్ ఎన్ని రౌండ్లు కొట్టాడరా? 9. అయితే 9 గంటలు అవుతుందండి. నైస్ క్వాలిటీ. ఎప్పుడు ఈ గట్టిగా అరవకండి, ఏ ఆయన ధ్యానం చెదిరిపోతుంది. ఓ అవునవునవును, రండ్రా. వర్కౌట్ అవుతుంది. ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? విగ్రహం రెడీ అయిందేమో చూసిపోదాం. దీన్ని మీరిచ్చి 4 గంటలే అయిందండి. 4 గంటలైందండి. హలో, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకలా ఊరికి వచ్చి డిస్టర్బ్ చేస్తారు? మేడం, సాయంత్రం 6 గంటలకి మీరు బయటకు వస్తారా? ఎందుకు? లారీ ఎక్కించడానికి. ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు కూడా వాచ్ చూడకుండా టైం చెప్పారు. అన్నగారు బర్డ్స్ తో మాట్లాడే టైం షార్ప్ 12 o'clock. ఓసారి అటు చూడండి. రేయ్, 3 కిలోలు ఉంటుందారా? ఉంటుందండి. సరే, పులుసు సగమును మిగతాది రోస్ట్ చేసి. ఆ కోడి
ఏం మాట్లాడుతున్నారాయన? ద వరల్డ్ ఇస్ సో బ్యాడ్. ఈ ప్రపంచం అంతా పాపులతో నిండి ఉంది. అప్రమత్తంగా ఎగరాలని ప్రేమతో చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ విదేశాల నుంచి ఎగురొచ్చే పక్షులు కూడా కొల్లేటికి వెళ్లాలంటే అన్నైనా అడ్రస్ అడుగుతాయి. ఇంత rdlinks.com. టేస్టా? ఎక్సలెంట్. వేడుదురా అలాగే. కూరకి చాలు బాండివు వీడిని బిర్యానీ చేసి ఓకే అన్నాయ్. ఆ మేకను దించేసి ఎందుకు ఇంకో దాన్ని ఎత్తుకున్నారు? ఒక దాన్ని ఎత్తుకుని ఇంకొక దాన్ని ఎత్తుకోకపోతే అది బాధపడదా మేడం? తమరు ఎక్సలెంట్ చెప్పలేదు. ఎక్సలెంట్. మరి ముద్దులో అన్నయ్య కూడా ఇప్పుడు ఆవిడ వదిన కూడా అందా? నోరు మీరా? ఏమండి, ఓసారి ఇలా రండి. మిమ్మల్ని. ఆయన నీకు ఎన్ని మంచి మాటలు చెప్పారు. చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పు? బ్యాడ్ బర్డ్. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. జాగ్రత్తగా నేను ఆయనకే అప్పగించేస్తున్నాను. నేను నీ సేఫ్టీకి చెప్తే నాకెదురు చెప్తావా? ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. నేను గట్టిగా చెప్పాను నేను. ఇక ఇది ఈ కాంపౌండ్ ని దాటదు. ఇక ఇది మీరు చెప్పిన మాట వింటుంది. నేను చెప్పా కదా, జాగ్రత్త. ఏంటన్నయ్య అదోలా ఉన్నావు? ఏం లేదురా, పక్కింటి అమ్మాయి చూడడానికి లక్షణంగానే ఉంది, కానీ పక్షులతో మాట్లాడుతోందేంట్రా? కొంచెం తెక్కుందేమో. పాపం. మన ఆపరేషన్ ప్రకారం వదిన గారి మనసులో అన్నయ్య స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ అన్నగారి మనసులో వదిన గారు తిక్కదానిలా ఉందిరా. ఏంట్రా? ఏదో ఒకటి చేద్దాం.